ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 16 నుండి 22వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు మన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి గొప్పగా ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారం చేసేవారు ఈ వారం ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, లేదంటే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక మరికొన్ని రాశుల వారికి ఈ వారం ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలతో 12 రాశుల వారి జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి గత వారంతో పోలిస్తే ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ వారం పని విషయంలో మీకు ముఖ్యంగా ఉండబోతుంది. మీరు ముందుకు సాగడానికి ఒక సువర్ణ అవకాశం పొందవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సులభంగా పని చేయగలుగుతారు. ఈ కాలంలో ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే మీరు ముందుకు వెళ్ళవచ్చు. మీ కుటుంబ జీవితంలో అలాంటి సమస్యలు అయితే లేవు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం సమస్యలు అయితే ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారం చేసేవారు చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఈ సమయంలో వ్యాపారం చేసేవారు కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇవి కాకుండా మీరు కొన్ని ప్రమాదకర నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఉపాధి ప్రజలకు సాధారణంగా ఉండబోతుంది. ఇక మీకు పనివారం బాగా పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణాన్ని పరిష్కరించడానికి మీరు అన్ని ప్రయత్నాలు అయితే చేయాలి. ఈ సమయంలో మీ ప్రియమైన వారి మధ్య పెరుగుతున్న దూరాన్ని తొలగించుకోవడానికి మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం ఖర్చులు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు పొదుపుపై దృష్టి పెట్టగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి ఈ వారం కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ప్రవర్తనను అందరితో చక్కగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల త్వరలో మంచి ఫలితాలు కూడా పొందబోతారు. ప్రత్యేకించి మీరు మీ పురోగతి గురించి కలలు కంటూ ఉంటుంటే మీ కలలు నెరవేరుతాయి. వ్యాపారం సంబంధించిన గురించి మాట్లాడితే ఈ వారం ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం సురక్షితంగా ఉండబోతుంది. వారం చివరిలో మీ తోబుట్టువుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందేవారుగా ఉన్నారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా తొలగిపోతాయి. దీనివల్ల మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ మీకు కృషి ఫలితాలే అనుకోవాలి. మీ కుటుంబ పరంగా చూస్తుంటే ఈ వారం చాలా పవిత్రంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చు. పనికి సంబంధించి ఈ వారం ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు పని చేస్తూ ఉంటే మరియు మీరు మీ సొంత చిన్న వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి అని అనుకుంటుంటే మీరు ఈ కాలంలో ఈ వ్యాపారం చేయడానికి అనుకూలమైన సమయంగా మీరు భావించవచ్చు. అయితే మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక సింహరాశి వారు ఈ వారం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు సానుకూల ఆలోచనలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. మరోవైపు ఈ వారం ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరగబోతుంది. ఇదే సమయంలో మీకు ఏ పని అప్పగించిన మీరు దానిని పూర్తి చిత్తశుద్ధితో మరియు అంకిత భావంతో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారం చేసుకునే వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే సమయం ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు కొత్తగా వివాహం చేసుకోవాలి అనుకుంటే మీ జీవిత భాగస్వామితో పరస్పర విశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీ సంబంధాన్ని బలంగా మరియు తీపిగా ఉండబోతుంది. ఇక కన్యరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా పవిత్రంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఆదాయపరంగా ఎక్కువ లాభం ఉండబోతుంది. దీని కారణంగా మీరు డబ్బు సంబంధిత ఆందోళన నుండి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీరు ఏదైనా పాత రుణాన్ని తిరిగి చెల్లించగలగాలి. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ వివాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందలేకపోతే ఈ కాలంలో ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకోవైపు పనిలో ఈ వారం మీరు మంచి ఫలితాలు కూడా పొందబోతున్నారు. ప్రత్యేకించి మీరు చాలా కాలంగా ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీరు మంచి ఆఫర్ను కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు బలహీనంగా ఉండబోతుంది. ఇక తులారాశి. ఈ రాశి వారు ఈ వారం పనిలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ వారం మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. మరోవైపు ఉద్యోగులకు సహచరుల
మరియు సీనియర్ల అధికారుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అదే సమయంలో వ్యాపారులు వారి కృషి సరైన ఫలితాలు కూడా పొందబోతున్నారు. మీ అసంపూర్ణమైన పనుల్లో సగం కూడా ఈ కాలంలో పూర్తవుతాయి. మీరు ఇంటికి దూరంగా నివసిస్తూ ఉంటే ఈ వారం మీకు కుటుంబ సభ్యులను కలిసే అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులతో సమయాన్ని ఎక్కువ గడపాలి. మరోవైపు మీరు వివాహం చేసుకుని ఉంటే మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉండబోతుంది. ఉద్యోగస్తులైతే ఈ వారం కార్యాలయంలో పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు ఇతరుల చర్యల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటే కష్టంగా ఉండబోతుంది. ఈ సమయంలో వ్యాపారం చేసే వారికి బాగా ఉండబోతుంది. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు కానీ తమ భాగస్వాములు తీసుకునే నిర్ణయాలు మీకు విశ్వాసంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు తప్పకుండా విశ్వసించాలి. ఇక ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి చాలా నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడితే వాతావరణంలో మార్పు కారణంగా ఈ సమయంలో మీకు జలుబు మరియు కఫంతో కూడిన దగ్గు సమస్యలు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉద్యోగులు ఈ వారం పని విషయంలో మీ ఆఫీసులో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఏదైనా ముఖ్యమైన డేటాను తప్పుగా ఉంచడం వల్ల మీరు మీ యజమాని కోపానికి బలైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మీరు పనిలో నెమ్మదిగా ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు వార ప్రారంభంలో వ్యాపారం చేసే వారికి బాగా ఉండబోతుంది. కానీ వారం చివరి నాటికి మీరు ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. ఆరోగ్యపరంగా ఈ వారం ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇక మకర రాశి వారికి ఈ వారం పనిలో చాలా బిజీగా ఉండబోతున్నారు. ఇక ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ఈ వారం చాలా కష్టపడి పని చేయాలి. ఈ కాలంలో పెద్ద వ్యాపారం చేసేవారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు తండ్రి నుండి ప్రయోజనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వారం చివరిలో మీరు పెద్ద వివాదంలో చిక్కుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే మీరు చాలా కాలం పాటు దానిలో చిక్కుకుంటారు. ఈ సమయంలో మీరు సోదరుడు లేదా సోదరికి ఆర్థికంగా సహాయం కూడా చేయవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు ప్రతికూలంగా ఉండబోతుంది. మీకు శ్వాసకోశ సమస్యలు ఉంటే ఈ సమయంలో మీ సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ వారం పని భారం ఎక్కువగా ఉండబోతుంది. ఇది కాకుండా సహోద్యోగులతో పరస్పర చర్యల వలన మీ ఆరోగ్యం లేదంటే మీరు ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. అలాగే వివాదాస్పద సమస్యలు ఉంటే వాటిని నివారించుకోవడం మంచిది. లేకుంటే అది మీ పని మరియు మీ ఇమేజ్ను తగ్గించే ప్రభావం కూడా చేస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండబోతున్నాయి. మీరు కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దల సలహా మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది. ఇక మీ పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ సంబంధం కూడా బలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం మీరు డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి విద్యార్థులైతే ఈ వారం చదువులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. ఈ సమయంలో సోమరితనం కారణంగా మీకు ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగస్తులైతే ఈ వారం పెండింగ్ లో ఉండే పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించడం ఎంతైనా మంచిది. మీరు పని విషయంలో అజాగ్రత్తగా ఉంటే కొన్ని ఇబ్బందులు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ వారం సరైన సమయం అయితే కాదు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. ఇక ఒడిదుడుకుల పరిస్థితుల్లో మీ కుటుంబానికి పూర్తి మద్దతు కూడా లభించబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా 12 రాశులు అంటే 12 రాశుల వారికి ఈ ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. రాశి చక్రాలు అనేవి వారం మన గ్రహ పరిస్థితులను బట్టి నక్షత్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం ఉండే ఈ రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది ప్రస్తుత గ్రహాలను బట్టి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.